ఈరోజు మనము మీరాబాయి ఆమె జీవితం గురించి చూద్దాం. యాక్చువల్గా మనకి మీరాబాయి అంటే ఏదో ఒక భక్తురాలు అంతవరకు అందరికీ తెలుసు. బట్ ఎవరైనా ఒక భక్తురాలు ఉన్నారు, లేకపోతే ఎవరైనా ఒక నయనార్లు కానీ ఎవరైనా తీసుకున్నా సరే భక్తి ఒక స్థితికి వచ్చేసారు, వాళ్ళకి ఒక స్థాయికి వచ్చి ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ పూర్వజన్మల్లో వాళ్ళ కర్మల వల్లనే అని చెప్తారు కదా. ఖచ్చితంగా ఆ పూర్వజన్మల్లో వాళ్ళకి అంత పుణ్యం ఉంది కాబట్టే మనుషుల కింద ఉండి ఆ తర్వాత ఆ భక్తి అనేది రావడం, ఆ తర్వాత ఇంకా పుణ్యం ఉంటే గురువు రూపంలో భగవంతుడు వచ్చి ఒక మార్గనిర్దేశం చేయడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏం చెప్తారంటే మీరాబాయి, సరే మనకి ఇప్పుడు తెలిసినంత వరకు ఇక్కడ ఏదో జరుగుతుంది, అయితే ఏంటి ఇంకా అసలు ఇంతకుముందు ఆమె లైఫ్లో ఏముంది, ఎందుకు ఆమె అంతలాగా భక్తికి వచ్చింది అనేది ఈరోజు మనం చూద్దాం. అయితే ఫస్ట్ ఏమంటారంటే మీరాబాయి అంట చాలా చిన్నప్పుడు ఒక 5 సంవత్సరాల పాప అంట. ఆ 5 సంవత్సరాల పాప ఊరికనేదో ఆడుకుంటుంది, పిల్లలతో ఆడుకుంటుంటే సడన్గా అలా వీధిలో ఏదో సంబరాలు వెళ్ళినట్టు ఏదో వెళ్తుంటే ఆమె ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మని అడుగుతుంది, అమ్మ ఏంటి అవి రోడ్డు మీద ఏదో వెళ్తున్నారు ఎవరు అని చెప్పి అడిగితే ఆమె బయటకు వచ్చి భజంత్రీలు వినపడుతున్నాయి అంటారు. ఎందుకు ఆ భజంత్రీలు అంటే అక్కడ వివాహం జరిగింది, మరి వీళ్ళందరూ ఎవరు అంటే అప్పుడు అక్కడ ఇద్దరిని చూపిస్తుంది అనమాట. చూపించి వీళ్ళు నూతన దంపతులు అంటే ఎవరు అని అడుగుతారు. మళ్ళీ అడిగితే కొత్తగా వాళ్ళకి పెళ్ళి జరిగిందని. పెళ్ళి అంటే ఏంటమ్మా అని అడుగుతుంది, యాజ్ యూజువల్ పిల్లలు అడుగుతున్నట్టు. సో అమ్మ కూడా ఏంటంటే ఏదో చెప్పాలి కదా అని చెప్పేసి ఆమె ప్రతిదీ ఆవిడ అడిగిన పిల్లకి ఏదేదో అడుగుతూ ఉంటే చెప్తూ ఉంటుంది. అలాగే వివాహం ఎందుకు అని అడగగానే ఆవిడ ఏం చెప్తారంటే భగవంతుని మనం చేరడానికి ఒక బంధము స్వామివారు కల్పించారు, అలాగా ఒక వివాహం చేసుకున్నాకనే భగవంతుని దగ్గరికి చేరడానికి ఒక మార్గం దొరుకుతుంది అని. ఆవిడ వెంటనే ఏం అడుగుతుంది, మరి నాకెప్పుడు పెళ్ళి అవుతుంది అని చెప్పేసి అంటే అప్పుడు ఇంకా ఆమెకు అర్థం కాదు. కొన్నిసార్లు పిల్లల క్వశ్చన్స్ అలాగే ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ అలా అడుగుతూ వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంకా స్టాప్ ఉండదు, ఎంత ఏంటి అనేది ఏమి ఉండదు. సో చూసుకుంటూ ఉంటారనమాట. ఆమె అడుగుతూ ఉంది, ఇంకా ఈమె ఏం చెప్పాలో తెలీదు. సర్లే అని చెప్పేసి ఆమె అంటారు, చేద్దాము అయిపోతుందిలే అని చెప్తారు. మరి ఎవరితో చేస్తావు అని అడిగితే మళ్ళీ ఏం చెప్పాలో తెలియక అక్కడ ఒక కృష్ణుడి ఒక కంచు విగ్రహం ఉంటుందన్నమాట. ఆ కంచు విగ్రహం చూపించి అంటారు, ఈయనతోనే నీకు పెళ్ళి అయిపోయింది అని చెప్తుంది. అయిపోయింది అనగానే ఆమె అలా ఏదో చెప్పింది, పిల్లల్ని ఏదో ఏమార్చినట్టు చెప్పేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోతే ఇంకా అప్పుడు మీరాకు మాత్రం వెంటనే అదేదో మనసులో పడిపోయిందనమాట. అయితే ఈయన నా భర్త అనమాట, అంటే ఇలాగా ఈయనతో నాకు వివాహం జరిగింది కాబట్టి ఇప్పుడు భగవంతుని చేరడానికి ఏదో ఒక మార్గం ఏర్పడే బంధం ఉందన్నమాట. ఇలాగా ఆమె ఏదో ఆలోచించుకుంటూ ఆ విగ్రహం దగ్గరికి వెళ్తుంది, పూజ గదిలోకి వెళ్ళి అలా కూర్చుంటుంది. కూర్చోగానే మామూలుగా అయితే ఒక కంచు విగ్రహం అది, కానీ ఎప్పుడైతే అంత తన్మయత్వంతో అంత ప్రేమతో అక్కడికి వెళ్ళి కూర్చుందో సడన్గా ఆ విగ్రహంలా కనిపించదు. వెంటనే ఆ కృష్ణుడు ఒక చిన్న చిరునవ్వుతో అలా ఎదురుగుండా కూర్చొని, ఆయన మంచి ఆభరణాలు పెట్టుకుని ఉంటారు కదా, నెమలి పింఛము పీతాంబరము అవన్నీ వేసుకొని ఒక నవ్వుతూ అలాగా చూస్తున్నట్లు కనబడుతుంది. ఇంకా చూస్తూ ఉంటే మళ్ళీ ఆమెకి ఇంకా రాసక్రీడ కూడా కనిపిస్తుంది. అక్కడ గోపికలతో ఆ స్వామివారి ఎలాగా వాళ్ళతో పాటు నృత్యం అది చేస్తున్నారు, ఇవన్నీ ఆమె అలా చూస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ అమ్మగారు లోపలికి వెళ్ళిపోయారు, ఆమె పట్టించుకోలేదు, ఈ అమ్మాయి ఏం చేస్తుందని తెలీదు. అయితే చాలాసేపు అయిపోయినాకన వాళ్ళ అమ్మ ఇంకా భోజనం పెడదాం అని చెప్పి ఈ పాప కోసం నెతుక్కుంటూ ఉంటుంది. అవి నెతుక్కుంటూ వెనక్కి వస్తారనమాట. వెనక్కి వచ్చి ఏం చేస్తుంది తిను అంటే ఇంకా తను అందులో మునిగిపోయి ఒక ఆతృతతో ఉంటుంది కదా, ఆనంద బాష్పాలు వచ్చి కళ్ళంతా ఇలాగా కళ్ళల్లోంచి నీరు అది కారిపోయి ఉన్నది, బాగా తన్మయత్వంలో ఉంది, అంతర్ముఖం అయిపోయి ఉంది, అసలు ఇక్కడ బాహ్య స్పృహ అనేదే లేదు. వాళ్ళమ్మ పిలుస్తుంది, మీరా రా భోజనం చేద్దు కానీ రా అంటే ఆ అమ్మాయి పట్టించుకునే స్థితిలో ఎక్కడుంది, లేదు. ఇంకా ఈమెకు అర్థం కాదు, ఇదేంటి ఇలా ఎండోలా ఉందేంటి రోజు అని చెప్పేసి సర్లే దగ్గరికి వచ్చి ఇలాగ కొట్టినా ఏదో అన్నట్టు చూస్తే పద భోజనం పెడతానండి అంటే ఈ అమ్మాయికి అసలు ఏమీ ఇంకా స్పృహ అనిపించట్లేదు. అమ్మ వచ్చింది పిలుస్తుంది, లేకపోతే నాకు ఆకలి వేస్తుంది, ఇప్పుడు నేను తినాలి. 5 సంవత్సరాల పాప, ఒక 5 సంవత్సరాల పాపకి ఇక్కడ ఇదంతా జరుగుతుందన్నమాట.
వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి చాలా కుర్చీలో చాలా గట్టిగా కూర్చోబెడతారు. ఆవిడ కూర్చోబెట్టారు కాబట్టి ఈ అమ్మాయి కూర్చుంది. తిను అంటే ఆ అమ్మాయికి ఏమో తినాలని కూడా తెలియడం లేదు. ఆమె మనసులో అంతా ఆ రాసక్రీడ జరుగుతోంది. ఆ స్వామివారు గిరిధర గోపాలుడు, ఈమెకి ఆ మూర్తి చూడగానే ఇంకా వెంటనే ఒక నామం స్ఫురించింది. అదేంటి, గిరిధర గోపాల. అప్పటి నుంచి ఆమె ఆ కృష్ణుని గిరిధర గోపాల అని పిలుస్తుంది అనమాట. సో అక్కడ గిరిధర గోపాలుడు మనసు అయితే ఇంక అక్కడనే ఉంది. మామూలుగా శరీరాన్ని అక్కడ పట్టుకుని వచ్చారు. ఇంకా వాళ్ళ అమ్మ చూసి సర్లే ఏదో అని చెప్పేసి నోట్లో అన్నం అది పెడితే ఆ అమ్మాయి తింటుంది. తినమ్మ మింగమ్మ అంటే మింగుతుంది, మంచినీళ్ళు తాగు అంటే తాగుతుంది, లేదంటే లేదు. అసలు ఆ అమ్మాయికి బాహ్య స్పృహ అనేది ఏమాత్రం అర్థం కాలేదు. సరే వాళ్ళమ్మ జబర్దస్తి ఎలాగో తినడము అవన్నీ చేయించేసి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టేసి ఆమె మళ్ళీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక మీరాబాయి లెగుస్తుంది. మళ్ళీ లెగిసి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ మూర్తి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ పూజా మందిరంలోకి వెళ్ళిపోయి మళ్ళీ అప్పుడు అక్కడ కూర్చొని ఆమె అప్పుడు కృష్ణుడితో మాట్లాడడం మొదలు పెడుతుంది. స్వామి, నాకు ఎంత విరహం ఉంది, నిన్ను ఎప్పుడు చేరుకోవాలనుంది, నిన్ను చూడగానే మొత్తం నా మనసంతా నీ పాదాక్రాంతం అయిపోయింది, నేను నిన్ను వదిలి అసలు ఉండలేను, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు తీసుకుని వెళ్తావు, ఎప్పుడు నాతో మాట్లాడతావు, ఎప్పుడు నాతో ఉంటావు, ఇంకా అలా అంటూ ఆమె కీర్తన మొదలెడుతుంది. 5 సంవత్సరాల ఎన్నిసార్లు 5 సంవత్సరాలు అని చెప్తున్నానంటే మనకి మామూలుగా మనకు అలవాటు ఏంటంటే తర్వాత చేద్దాం అనుకుంటాం కదా. 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా ఇంకా తర్వాత చేద్దాం అనుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 5 సంవత్సరాల్లో నిజంగా భక్తి పండాలి అంటే దానికి ఒక వయసు ఏమి ఉండదన్నమాట. సో అతను వెళ్ళి అంత బాధతో స్వామి అని బాగా విరహం అన్నమాట. స్వామి, ఎప్పుడు నువ్వు కనపడతావు నాకు అని చెప్పేసి అలాగా వెళ్ళిపోయింది. అక్కడే కూర్చొని ఏదో కీర్తన చేసుకొని అక్కడే నిద్రపోయింది. నైట్ అంతా అలా గడిచిపోతుంది. అయితే పొద్దున్న వాళ్ళ అమ్మాయి మళ్ళీ వచ్చి చూసుకుంటుంది. ఇదేంటి పాప ఎక్కడుందంటే ఇక్కడుంది. ఆవిడకి కొంచెం భయంగా అనిపిస్తుంది. ఇదేంటి ఇలాగైపోయింది, తనేదో కొంచెం స్పృహలో లేనట్టు ఇలా ఉంటుంది ఏంటని ఆ అమ్మ నాన్న కొంచెం బెంగపడుతూ ఉంటారు. కానీ మరి ఏం చేస్తారు, అలాగా ఆ అమ్మాయిని అలా నెమ్మదిగా దాన్ని ఏం కావాలో వీళ్ళు అన్నీ అలా సమకూరుస్తూ ఉంటారు. అయితే ఇంకా ఈ కృష్ణుడితో మాట్లాడడం తనకు అలవాటు ఎంతలా అయిపోయిందంటే ఎప్పుడు మాట్లాడేస్తుంది. మరి 5 సంవత్సరాల పిల్లలు అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తుంటే తినేమో వాళ్ళ వైపు చూడకుండా కృష్ణుడితో మాట్లాడుతుంది. వాళ్ళు అంటారు, ఇదేంటి మూగ విగ్రహంతో మాట్లాడుతున్నావు అంటే ఏమంటది, మూగ విగ్రహం అంటారేంటి, తను మాట్లాడుతున్నాడు కదా నాతో అని చెప్తుంది. ఆ పిల్లలేమో ఏంటో ఇవిడ ఇలా మాట్లాడుతుంది అని చెప్పి వాళ్ళు కొంచెం అయోమయంగా ఉంటారు. వాళ్ళకి ఏం అర్థం కాదు ఇవిడ ఏం చేస్తుందో అని చెప్పేసి. సో వాళ్ళు కాసేపు ఏదో ఉండి ఆడేసి వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని మాత్రం ఇంకా కృష్ణుడితోనే లీనమైపోయింది. మహదానంద స్థితిలో ఉంది. ఇంక తనకి లోపల అర్థమైపోయింది, నాకు అమ్మా నాన్నతో సంబంధం లేదు, మిత్రులు ఎవరు వస్తారో దానికి సంబంధం లేదు, ఇంకా జీవితంలో ఇంకేం అవసరం లేదు, ఉన్నదేంటి కేవలం నువ్వే కృష్ణ అని చెప్పేసి ఇంకెప్పుడు ఆ కృష్ణుడిని పట్టుకోవడం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ కృష్ణుడికి స్నానం చేయించడం, అలంకారాలు చేయించడం, చందనం చేయించడము. యాక్చువల్గా వీళ్ళు కురికి సంస్థానానికి చెందిన వాళ్ళు, రాజు రాణిలు అనమాట వాళ్ళు. కాబట్టి సహజంగానే చాలా మంచి ధనవంతుల ఇల్లు కాబట్టి ఆ అమ్మాయికి ఏం కావాలి అవన్నీ అక్కడ సమకూరుతూ ఉంటాయి. కాబట్టి కృష్ణుడికి ఎప్పుడు అలాగా ఆయనతో అన్నీ చేయడము, ఆయనకి తిండి పెట్టు ఉండడము, స్వామివారిని పడుకోబెట్టడము, ఎప్పుడు ఒక చేతులు ఇలా పట్టుకుని కూర్చోవడం, అలాగా మహదానంద స్థితిలో ఉంది. అయితే ఏమంటారు, మధ్యలో చాలా పరీక్షలు కూడా వస్తూ ఉంటాయి కదా, అలాగ ఆనందంగా జీవితాలు గడిచిపోతే ఇంకా కొత్తదనం ఏమి ఉండదు. మనకు కూడా అర్థం కాదు భక్తులు ఎందుకు అంత ఫేమస్ అవుతూ ఉంటారంటే వాళ్ళు ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని ఎలా తట్టుకుని ఉంటారు అనేది మనకు అర్థమవుతుంది. ఒక కష్టం వచ్చింది కాబట్టి వదిలేసాం అని చెప్పరు, కష్టం వచ్చింది కాబట్టి ఇంకా గట్టిగా పట్టుకుంటారు. సో ఈమె ఇంత ఆనంద స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి ఒక సన్యాసి ఎవరో వస్తారు. అయితే వీళ్ళ అమ్మ నాన్నగారు కూడా చాలా భక్తిపరులు కాబట్టి ఆయన ఎవరో వస్తే సరే అని చెప్పేసి ఆయన ఇంటికి తీసుకుని వస్తారు. ఇంటికి తీసుకొచ్చి ఆయనకి మామూలుగా మర్యాదలన్నీ చేస్తూ ఉంటారు. ఆ మర్యాదలు చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తారు,
ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని చూస్తారు. ఈ విగ్రహం చూస్తే గిరిధర గోపాల విగ్రహం ఆయనకి చాలా నచ్చుతుంది. వాళ్ళ నాన్నగారు కూడా ఏం చేస్తారంటే ఈ సన్యాసి ఎక్కడున్నారో ఆ రూమ్లోనే ఈ కృష్ణుడిని తీసుకొచ్చి పెడతారు. పెడితే ఆయన ఉన్నన్ని రోజులు ఆ కృష్ణుడికి పూజ చేసుకొని అంతా చేసి వెళ్తూ వెళ్తూ ఆయన యాత్రలకు వెళ్తూ తిరుగుతూ ఉంటారు కదా, సన్యాసులు అంటే ఒక చోట ఉంటారా, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో తిరగడానికి వెళ్ళిపోతూ ఏం చేస్తారంటే ఈ మూర్తిని పట్టుకుని వెళ్ళడానికి చేతిలోకి తీసుకుంటారు. ఇంకా మీరా చూస్తుంది, ఆమెకు అసలు ఒకటే భయం వేస్తుంది, ఇదేంటి ఆ మూర్తిని ఎందుకు పట్టుకున్నారు అని చెప్పేసి, స్వామి ఇది ఎందుకు పట్టుకున్నారు, వదిలేయండి ఈ విగ్రహాన్ని నాది అంటుంది. అంటే ఆయన నవ్వుతారు. ఆయనకి ఏమనిపిస్తుంది అంటే పిల్లలు ఎలా అయితే ఒక బొమ్మలు ఆడుకుంటున్నట్టు ఈ కృష్ణుడితో తన ఆటలు ఆడుకుంటుందేమో. మామూలుగా పిల్లలే ఆటలు ఆడుకుంటూ ఉంటారు కదా, వీళ్ళకి యాక్చువల్గా ఈ కృష్ణుడి ఈ మూర్తికి ఉన్న ఆ విలువ ఆమెకు తెలియదు కదా అని చెప్పేసి పాపం మా అమ్మాయి అసలు కాళ్ళు వేళ్ళ పడి ఏడ్చేస్తుంది. పిల్లలు వాళ్ళ బొమ్మ తీసుకుని ఏడుస్తారు కదా, అలా ఏడుస్తే ఈయనకి ఎంతవరకు అర్థమైంది, ఒక 5 సంవత్సరాల పిల్లకి ఏమంత భగవంతుడి గురించి తెలుసులే, ఆ విగ్రహం గురించి తెలియదు, ఊరికి ఆడుకుంటుందేమో, కానీ ఇది చాలా దివ్యమైన విగ్రహం అని ఆయనకు అనిపించి ఆయన నేను తీసుకుని వెళ్తా అంటారు. ఇది వాళ్ళ రాజులు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇదేం కాదు కదా మహారాజు, సరే ఆయన తీసుకుని వెళ్ళమంటారు. ఆయన ఒప్పుకున్నారు. కానీ ఈ అమ్మాయి ఒకటే ఏడుస్తుంది, స్వామి లేదు వదిలేసి వెళ్ళండి అంటే ఈయన నవ్వేసి లేదమ్మా ఇది ఆడుకునే వస్తువు కాదు, నేను పూజ తీసుకోవడానికి తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళాక ఇంకా మీరా పరిస్థితి ఎలా ఉంటుందంటే అది నీళ్ళల్లోంచి చేప తీసేసి మన పక్కన పడేస్తే ఎలా గిలగిల కొట్టుకుంటుంది, ఇంకంత భయంకరంగా కొట్టుకుంటుంది అనమాట. ఎందుకంటే ఇంకా ఆమెకి ఆ విగ్రహమే తన జీవితం అనేది తనకు అలవాటు అయిపోయింది. తన మనసులో ఎక్కడో ఇంకా ఆ విగ్రహము మనకది విగ్రహంలా కనపడినా ఆమెకు మాత్రం అందులో ఆ గిరిధర గోపాల్ కనపడుతున్నాడు. ఆయనతో ఉండడం, ఆయనతో మాట్లాడడం, అంతా తినడం ఉండడం అలా అలవాటు అయిపోయినాక ఇప్పుడు అది తీసుకొని వెళ్ళిపోతే ఆమె పరిస్థితి ఏంటి, ఇంకొకటే ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ నాన్నలు అంటారు, ఒక పని చేద్దాము, నీకు బంగారంతో మంచి విగ్రహాన్ని నీకు చేయించిస్తాము, అది తీసుకోండి. అప్పుడు ఈమె ఒక చిన్న కొటేషన్ చెప్తుంది, నాది హేమబుద్ధి కాదు శ్యామబుద్ధి అంటుంది. అంటే మీరు ఇచ్చేది బంగారంతో చేసిందా లేకపోతే ఎంత విలువ చేసిందా అనేది కాదు, నాకు శ్యాముడు అందులో కనిపిస్తున్నాడు, నా శ్యామ సుందరుడు అందులో ఉన్నాడు, అందుకని నాకు ఆ విగ్రహం కావాలి, కాబట్టి నాకు అదే విగ్రహం కావాలి అని చెప్పి ఈ ఏడుపు మొదలెడుతూ ఉంటుంది. ఇంకా అసలు పాపం ఎప్పుడూ ఏడుస్తూ దుఃఖంగా ఉండి పాపం శాంతి అంతా పోయింది, అశాంతిగా ఉండి ఇంకా తిండి లేదు, నిద్ర లేదు, భోజనం లేదు, స్నానం లేదు, ఏమీ లేదు, అలా ఆగి పిచ్చి పట్టింది దానిలాగా అయిపోతుంది అనమాట. ఇంకా అమ్మ నాన్నలకు కూడా ఏం చేయాలో తెలియదు, ఎన్ని రకాలుగానూ సంధాయించడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఏమవ్వదు. ఇంకా అప్పుడు మళ్ళా మీరాబాయి మళ్ళా కృష్ణుడిని అంటుంది, స్వామి నీకు ఇదే బాగా అనిపిస్తుందా, నేను ఇంత బాధపడుతున్నాను, నీ విరహంలో ఇంత తపన వస్తుంటే మీరు మాత్రం ఎంచక్క చూస్తూ నవ్వుకుంటున్నారా, అసలు మీకేం జాలి అనిపించట్లేదా, ఎలాగ వెళ్ళిపోయారు నన్ను వదిలేసి అని చెప్పేసి ఆమెకు కీర్తన చేస్తుంది. కీర్తన చేస్తే అలాగ ఒక 3 రోజుల వరకు వీళ్ళకి గడిచిపోయినాకన అప్పుడు ఒకరోజు ఈ సన్యాసి వేరే ఊరిలో ఉన్నారు కదా, అక్కడ ఆయనకి కలలో స్వామివారు కనిపించి నువ్వు తిరిగి వెళ్ళి మళ్ళీ మీరాబాయికి ఆ విగ్రహాన్ని అప్పచెప్పేసి అంటారు. అంటే ఇంకా సరే అని చెప్పేసి ఆ సన్యాసి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ కురికి సంస్థానానికి వచ్చి వీళ్ళిద్దరికీ చెప్పి ఇలాగ నాకు కళ వచ్చింది, స్వామివారు మీ అమ్మాయికి ఈ విగ్రహాన్ని ఇచ్చేయమన్నారు, అందుకని నేను ఇచ్చి వెళ్తున్నాను అని చెప్పి ఇలా మాట్లాడుతుంటే మీరాబాయి అటు వస్తుంది, వచ్చి ఇంకా ఆ విగ్రహం చూడగానే ఇంకా ఎంత ఎగిరి గంతేస్తుంది అనమాట. అమ్మో మళ్ళా స్వామివారు వచ్చేసారా అని చెప్పి గబగబా పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఆ స్వామివారి చేతిలోంచి ఆ విగ్రహం లాగేసుకొని కావాలి ఏం చేసుకుని ముద్దులు పెట్టేసుకుని, స్వామి మళ్ళీ వచ్చేసావని నాకు తెలుసు, నువ్వు కూడా నన్ను వదిలేసి ఉండలేవని నాకు తెలుసు, మళ్ళీ వచ్చేసావా అని చెప్పేసి మహదా ఆనందపడిపోతూ ఉంటుంది. వెంటనే తీసుకెళ్ళిపోయి అక్కడ స్నానం చేయించేసి ఆయనకి చందనం రాసేసి దుస్తులు అలంకరణ అన్నింటినీ చేసేస్తూ ఉంటుంది. చేస్తే అప్పుడు ఆ సన్యాసికి అర్థమవుతుంది, ఏంటి అసలు ఇంత తపనుందా, ఒక చిన్న పిల్లాన్ని నేను అనుకున్నాను కానీ ఇంత తపనుంది అంటే అందుకేనైనా శ్యామ్ సుందరుడు మళ్ళా తీసుకుని వెళ్ళి నిక్కిమ్మని చెప్పారు అని ఆయన లోపల అనుకుంటారనమాట. అప్పుడు అంటారనమాట, అమ్మ నువ్వు భక్త గగనంలోనే ఒక ధృవతారలా ఉండిపోతావని, ఎందుకంటే ఇంత ఆతృత అంత చిన్న వయసులో ఉందంటే అసలు ఇంకా ఏ స్థాయిలో
ఉండుంటుంది నీ భక్తి ప్రేమ అనేది అని చెప్పి ఆయన ఆశీర్వదించేసి వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళా మీరాబాయి భగవంతుడిని ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి పూజ గదిలో పెట్టుకొని మళ్ళీ ఎప్పటిలాగానే అందులో ఆయన దర్శిస్తూ ఉంటుంటే సడన్గా ఆమెకి గత స్మృతులు ఏవో గుర్తొస్తాయి. ఒక కళలాగా ఒకటి అంతా కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఇందా చెప్పినట్టు ఎవరికన్నా ఈ జన్మలో ఏమైనా జరుగుతుందంటే ఖచ్చితంగా పూర్వజన్మల్లో ఏదో జరగడం వల్లే ఈ జన్మల్లో అవన్నీ దొరుకుతూ ఉంటాయి కదా. సో అందుకని ఏం చెప్తారు అంటే ఈమె ఎప్పుడైతే అలా కళ్ళు మూసుకొని ఉన్నారో ఆవిడకి సడన్గాను ఏదో పాత జీవితంలో ఏదో కొన్ని కనపడుతూ ఉంటాయి. ఏంటా అని చూస్తే ఇక్కడ ఏమంటారంటే ఒక ఈ గోకులం ఉంటుంది కదా స్వామివారు, అప్పుడు కృష్ణుడు మామూలుగా వీళ్ళందరితో తిరుగుతూ ఉంటారు కదా, పిల్లలందరితో తిరుగుతున్న ఆ సమయంలోనే ఇక్కడ ఏమంటారు బృందావనంలో ఆ పిల్లలతో ఆయన తిరుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ బరసానా గ్రామం అని ఉంటుందంట. ఎక్కడంటే రాధా అమ్మవారు పుట్టారో ఆ గ్రామంలోనే ఈమె కూడా పుట్టారు. ఈమె ఒక గోపికలాగా అందులో పుట్టింది, ఆ బరసానా గ్రామంలోనే పుట్టింది. అందుకని ఆమె నిజంగా అయితే మామూలుగా కృష్ణుడు ఎక్కడ పుట్టాడు అక్కడ పుట్టలేదు కాబట్టి సహజంగా ఆవిడ ఏంటనేది అంతగా తెలీదు. కానీ మామూలుగా వింటూ ఉండడం వలన వీళ్ళకి ఎప్పుడో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేస్తారు కదా, ఈమెకు కూడా ఒక గోపాలుడితో పెళ్ళి అవుతుంది. పెళ్ళైతే ఏం చేస్తారు, ఈ గోపికని పంపిస్తూ వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, నేను విన్నాను అక్కడ కృష్ణుడు అని ఒక అబ్బాయి ఉంటాడంటే చాలా అల్లరివాడు మాయలోడు, అసలు ఆ అబ్బాయి జోలికి నువ్వు అంటే ఆ అబ్బాయి వచ్చినా సరే మాట్లాడడం కానీ అతని వైపు చూడడం కానీ ఇలాంటివి ఏం చేయ కానీ. పిల్లలు కదా వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో అదొకటి బాగా గుర్తుపెట్టుకుంది. ఆ అమ్మాయి బృందావనానికి వచ్చింది. బృందావనానికి వచ్చాక మామూలుగా పెళ్ళయ్యాక వస్తారు కదా, అందరూ వస్తారు చూసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఈ గోపాల్ది ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళ మిత్రులు అందరూ వచ్చారు. ఏవో బహుమతులు అవి ఇచ్చి అందరూ అలాగా ఆమెకి నమస్తే చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే కృష్ణుడు వచ్చాడో అప్పుడు ఈ గోపాల్ చెప్తాడనమాట, మా మిత్రులందరిలో మాకు చాలా కావాల్సిన వాడు ఈయన, ఒక్క ఆశీర్వాదం ఉంటే చాలు మన నెత్తి మీద, ఇంకా మనకు అన్ని సుఖాలే ఉంటాయి, అందుకని ఈయనకి నమస్తే చెప్పు అని చెప్తాను. చెప్పమంటే ఈ అమ్మాయి వెంటనే కృష్ణుడు అనేసరికి మొహం తిప్పేసుకొని కృష్ణుడు ఏం తెచ్చాడో దాన్ని తిరస్కరిస్తుంది అనమాట. అంటుంది నాకు వద్దు బహుమతి అని చెప్పి. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఆహా ఇప్పుడు నేను నీకు తీసుకొచ్చిస్తే వద్దన్నావు కదా, నువ్వే ఒక జన్మలో ఎంతో ఆతృత పడి నీకుగా నువ్వు నా దగ్గరికి రావాలని తపన పడి అప్పుడు నువ్వు నన్ను చేరుకుంటావు అని చెప్తారు. ఇదంతా ఆమెకి అక్కడ కనపడింది. ఎలా అయితే ఇంతకుముందు రాసలీల కనిపించింది కదా, అలాగని ఇక్కడ కూడా ఇదంతా కనిపిస్తుంది. అయితే తర్వాత ఏమంటారు, ఇక్కడ వీళ్ళందరూ ఒకసారి పర్వతరాజుకి పూజ చేస్తారు కదా, పూజ చేసినప్పుడు దానికి కోపపడి ఇంద్రుడు రాళ్ళ వర్షం కురిపిస్తూ ఉంటాడు. విపరీతమైన వర్షం వస్తుంటే ఇంక అందరూ కృష్ణ శరణు అనేసరికి మన కృష్ణుడే ఆ గోవర్ధన గిరిని 7 రోజులు చిటికని వేలి మీద మోసి ఉంచుతారు కదా. అప్పుడు అందరూ ఆ స్వామి దగ్గరికే వెళ్ళి చేరుకుని ఉన్నప్పుడే ఈ గోపిక కూడా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఆ స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆ జగన్మోహన కృష్ణుని రూపం చూసిందో ఈమెకు అప్పుడు వరకు ఉన్న అజ్ఞానం ఏది ఉందో అది తొలగిపోతుంది అనమాట. తొలగిపోతే అప్పుడు ఆ కృష్ణుడు ఏంటో ఈమెకు అర్థమవుతుంది. ఏదో మాయలానో చిన్నపిల్లోడనో అది కాదు, ఆ భగవంతుడు అనేది ఈమెకు అర్థమవుతుంది. అప్పుడు చాలా బాధపడుతుంది అనమాట. కృష్ణ నేను చాలా తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటే అప్పుడు ఆ స్వామివారు అంటారు, నువ్వు ఇప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు కలియుగంలో ఒక జన్మ ఉంటుంది నీది. ఎందుకు ఆ జన్మ అంటే అక్కడ నువ్వు విరహ గీతాలు రాస్తావు, భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలి అనే తపనతో ఆ విరహంతో నువ్వు గీతాలు రాస్తావు. ఇలాంటి వాళ్ళు కావాలంటే స్వామివారి పాదాలకి ఇలా 5 సంవత్సరాలలోనే స్వామివారిని చూస్తుంది మాట్లాడుతుందంటే ఆమె ఎంత చేరుకోలేరు, ఎప్పుడో చేరుకోవచ్చు. మరి ఎందుకండి ఆవిడ అన్ని 60-70 ఏళ్ళు బతుకున్నారు అంటే మన లాంటి వాళ్ళ కోసము. ఎందుకంటే వీళ్ళు రాసే ఈ విరహ గీతాలని పాడుకోవడం వలనో లేకపోతే మనకి శంకరాచార్యులు చెప్తారు ఒకసారి, స్వామి నాకు పూజలు చేయడం రాదు, నాకు ఆ స్తోత్రాలు చేయడం రాదు, నాకు ఇంకోటి ముద్రలు వేయడం రాదు, కనీసం ఏడవడం కూడా రాదే, ఇంకెలా నిన్ను పొందుతాను అంటారు. అంటే రాజశంకరాచార్యులకి రాదని కాదు, అది మనకి రాదని. అందుకని ఆయన ఇన్ని స్తోత్రాలు చేస్తున్నారు. అలాగే మీరాబాయి కూడా ఇన్ని విరహ గీతాలు మన కోసం ఆవిడ రాసి ఉంచుతారనమాట.
ఇంకా అప్పటి నుంచి ఆమె విరహ గీతాలు ఈ మొత్తం జీవితం అంతా రాసున్నారు. సో కృష్ణుడు అంటారనమాట, నీ వలన ఈ కలియుగ లోకంలో ఈ జనులందరూ తరిస్తారు, అందుకని నువ్వు అప్పుడు మీరాబాయి రూపంలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా నిన్ను కనికరిస్తానని చెప్తారనమాట. ఇదంతా ఆమెకు కనిపించి ఆమె ప్రశాంతంగా అప్పుడు స్వామివారు వచ్చేసారు కదా వెనక్కి, కాస్త ప్రశాంతంగా అప్పటి నుంచి ఉన్నదన్నమాట. ఇలాగా కొంతకాలం గడిచిపోయింది. ఇంకా తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు. ఈమె చూస్తేనేమో ఎవరితో మాట్లాడదు, ఇక ఫ్రెండ్స్ లేరు, తల్లిదండ్రులు లేరు, తినాలా వస్తువుల మీద కానీ దుస్తుల మీద కానీ దేని మీద ఆవిడకి ఏమి ఆకర్షణ లేదు. ఎప్పుడు చూసినా పూజ గదిలో ఆ మూర్తిని పట్టుకుని కూర్చోవడం. ఇంకా వాళ్ళు ఏమో పాప ఏమీ అనలేరు, అనడానికి ఏదో ఆమె తప్పు కాదు, అలాగని సరైన మార్గము అంటే అలాగ ఉండడం కూడా సరైన మార్గము కాదు. సో చూస్తారు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. కాసింత అమ్మాయి పెద్దది అవుతుంది. అప్పుడు అనుకుంటారు ఏమన్నా వివాహం చేస్తే ఏమన్నా కాస్త ఆమెలో మార్పు వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళని ఎతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అప్పట్లోనంట మొఘళ్ళు రాజ్యం చేస్తూ ఉన్నారంట. అయితే ఆ మొఘల్ని కాస్త భయపెట్టగలిగే వాళ్ళు ఎవరు అంటే చిత్తూరు సంస్థ వాళ్ళు అనమాట. అక్కడికి రాజు పేరు భోజరాజు అనమాట. ఇంకా ఆయనతో వీళ్ళు వివాహాన్ని నిశ్చయించాక అప్పుడు ఆ అమ్మ వచ్చి మీరాబాయికి చెప్తుంది, ఇలాగా నీ వివాహం భోజరాజుతో మేము నిశ్చయించామని చెప్పగానే ఈమెకి ఏదో ఒక పిడుగు పడినట్టు అనిపిస్తుంది. అదేంటమ్మా, నాకు పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు మీరు ఇంకా మళ్ళీ వివాహం అంటారేంటి అని అడుగుతుంది అనమాట. అడిగితే అప్పుడు అమ్మ చెప్తుంది, నువ్వు ఏదో గోపాలతో వివాహం అనుకుంటున్నావు, అవన్నీ ఆధ్యాత్మికమైన బంధాలు. ఆధ్యాత్మిక బంధం ఒకలా ఉంటుంది, లౌకిక సుఖాలు అనేది ఒకలా ఉంటుంది, దానికి దీనికి పొత్తి కుదరదమ్మా. సో ఓకే, ఏదో నువ్వు కృష్ణుడి భక్తి అంటున్నావు అంతవరకు సరే, కానీ లౌకికంగా అది జరిగే పనేం కాదు అని చెప్పేసి అతను ఏదో చెప్పి వెళ్ళిపోతే ఇంకా మీరాబాయి చేయగలిగేది ఏం లేక సరే అని చెప్పి ఓకే అంటుంది. తప్పితే ఆ అమ్మాయికి ఇంకా వివాహం అక్కడ జరిగే వాటిలో ఆమె ఏమి పాల్గొదు అసలు. అంటే ఆ వివాహంలో ఏమన్నా దుస్తులు కావాలా, ఆభరణాలు కావాలా, వాటి మీద అమ్మాయి ధ్యాస ఏం లేదు. అవి వాళ్ళు చేయాల్సిన వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు, ఈ అమ్మాయి అలాగే ఉంటుంది. అలాగే పెళ్లి సమయంలో కూడా తనకి భోజరాజుకి మధ్యలో ఈ గిరిధర గోపాల్ని పెట్టుకొని అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటే గిరిధర గోపాల్తోనే తనకి పెళ్ళి అవుతుంది అనే ఊహలోనే ఉంటుంది, తప్పితే నిజంగా అక్కడ భోజరాజుతో తనకి పెళ్ళి అయిందనే విషయం ఆ అమ్మాయికి అసలు కనీసం అర్థం కూడా కాదనమాట. అంతలాగా ఆమె తన్మయత్వంతో ఉంటుంది. సరే పెళ్ళయింది, ఆఖరికి అత్తారింట్లోకి వెళ్ళింది. అత్తారింటికి వెళ్ళే ముందు మామూలుగా తల్లిదండ్రులు అడుగుతారు కదా, అమ్మ ఏమేం కావాలో తీసుకుని వెళ్ళు అంటే అప్పుడు మీరాబాయి చెప్తుందనమాట, అమ్మ నాకు ఏమీ వద్దు, నువ్వు ఆభరణాలు దుస్తులు ఇంకోటి ఇస్తే ఏం వద్దు, కేవలం ఆ గిరిధర్ గోపాల్ నాకు ఇచ్చేసే చాలు, ఇంకెంతకు మించింది ఏమి మీరు నాకు ఇవ్వలేరు, నాకు అవసరం కూడా లేదు అని. ఇంకప్పుడు ఆ గిరిధర గోపాల్ని మళ్ళీ ఆమె పట్టుకొని అత్తవారింట్లో కాలు పెట్టింది. అయితే ఈమె తత్వం అంతా ఎలా ఉంటుంది, యాజ్ యూజువల్ ఎప్పుడు ఆ కృష్ణుడితో మాట్లాడడం, కృష్ణుడి స్నానం చేయించడం, కృష్ణుడికి అలంకారం, కృష్ణుడి భోజనం, కృష్ణుడు పడుకోబెట్టడం, దీంతోనే ఆమె రోజులు గడిచిపోతున్నాయి. భోజరాజుకి ఏం అర్థం కాదు. పాపం పెళ్ళి అయింది, భార్య ఉన్న మాట్లాడుతుందా, భార్య ఉన్న కాసేపు సమయం ఇస్తుందా అంటే అవి ఏమీ లేదు. పోనీ అలా అని గట్టిగా ఏమన్నా అందామంటే ఆమె ప్రశాంతంగా ఉంది, ఆమె ఏమి తప్పు చేయడం లేదు, ఏదైనా గదమాయిద్దామంటే. సో భోజరాజుకి ఏం అర్థం కాదు, ఏం చేద్దామని. సరే చూసి మళ్ళా పాపం వాళ్ళ అత్తగారు కూడా నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ఏమని, అమ్మ ఓకే భక్తి వరకు బాగానే ఉంది, కానీ అలాగా భర్తని కూడా పట్టించుకోకపోవడం, లేకపోతే ఇంట్లో కూడా పనులు ఉంటాయి, ఆ ఇల్లుని చూడడం, ఇవన్నీ చేయాలి కదా, ఇవన్నీ నువ్వు మానేస్తే ఎలాగా, నీకు అంతగా భక్తి చేయాలంటే మా ఇంటి విలువేలుపున్నారు, ఆ అమ్మవారిని నువ్వు కృష్ణుడిని ఎందుకు కొలవడం, ఇది పక్కన పెట్టేసే అని వాళ్ళ అత్తగారు చెప్తే మీరాబాయి అంటుంది, వేరే దేవతలు ఎవరున్నారు, కృష్ణుడిలోనే కదా అందరూ ఉన్నారు, నేను కృష్ణుడిని కొలుస్తున్నానంటే మీ ఇంటిలో వెళ్ళి అందరూ అందులోకి వచ్చేసారు కదమ్మా, సో నేను అదే కొలుస్తానని చెప్పి మామూలుగా సౌమ్యంగానే చెప్తుంది. కానీ ఆ తీసుకునే పద్ధతులు ఉంటాయి కదా, ఇలాగా వ్యతిరేకంగా చెప్పిందా అన్నట్టు వీళ్ళ ఆడపడుచు ఆమెకు చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఆమె పేరు ఉదా.
ఆమెకు చాలా కోపం వచ్చేసి ఆమె ఏం చేస్తుంది, మామూలుగా ఏదో ఇలాగ అంది అంటే మరి పెద్ద కోపం రాకపోవచ్చు కదా, ఇంకా ఏమన్నా వేరే ప్లాన్స్ చేసి మొత్తానికి మీరాబాయిని ఎలాగో చెడ్డది చేయాలని చెప్పేసి ఏదో ప్లాన్ చేస్తుంది. తను వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి ఏవైనా తప్పుగా మాటలు భోజరాజుకి చెప్దాం అనుకుంటుంది. అనుకుని ఆమె అట్నుంచి వెళ్తుంటే పూజ గది తలుపు అయితే వేసింది, కానీ లోపలేవో మాటలు వినబడడం నవ్వడం అవి వినబడుతూ ఉంటాయి. ఈమెకు అర్థం కాదు. పైగా అనుకుంటుంది, పోన్లే నేనే ఏదో అబద్ధంగా ఈమెకి ఎవరితోనో వేరే సంబంధం ఉందని చెప్దాం అనుకుంటుంటే అదేదో ఇక్కడ నిజంగానే జరుగుతుంది కదా అని గబా భోజరాజు దగ్గర పరిగెట్టుకుని వెళ్ళిపోయి, అన్నయ్య నీకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందో, మీ ఆవిడ ఎందుకు నీతో మాట్లాడలేదు అనుకుంటున్నావు, నిజానికి అంగో ఎవరో ఒక అతను ఉన్నాడు, అతన్ని పట్టుకొని అంగో పూజరాజులో కూర్చుంది, కావాలంటే నువ్వు వచ్చి చూద్దు కానీ పదా అని చెప్పి బలవంతంగా అతను పట్టుకుని వస్తుంది. వచ్చి ఇంట్లో తలుపు వేస్తుంది కదా, భోజరాజు కూడా బయట నుంచి వింటుంటే అక్కడ నవ్వడము మాట్లాడడం అవన్నీ వినబడుతున్నాయి. అంటే లోపల ఎవరో ఉన్నారని చెప్పి ఇంకా అతను ఖడ్గం పట్టుకొని గబా తలుపుని ఇరగొట్టుకుని లోపలికి వెళ్తే ఏముంది అక్కడ, మీరాబాయి ఏమో ఒళ్ళ ఇంచక్క కృష్ణుని పెట్టుకొని ఆయనతో మాట్లాడుతుంది. కృష్ణ బాగున్నది, కృష్ణ మాట్లాడుతున్నావు, కృష్ణ ఏం చేస్తున్నావు, కృష్ణ ఎక్కడికి వెళ్ళావు, ఇలా ఏంటేంటో మనుషులతో మాట్లాడుతూ ఉంది. ఇవి చూస్తుంటే భోజరాజుకి అర్థం కాదు, కానీ గట్టిగా అరుస్తాడు, నీ ప్రియుడు ఎక్కడున్నాడో నాకు పిలువు చూపించు అంటాం. అంటే అప్పుడు మీరాబాయి అంటుంది, ఎక్కడో ఏంటండి, ఇదిగో నా చేతిలో ఉన్నాడు కదా, ఆయనే కదా నా ప్రియుడు, ఏం చేస్తారు అనేదో అడుగుతుంది అనమాట. అడిగితే ఇంకా భోజరాజుకి ఏం అర్థం కాదు, ఈవెన్ మీకు పిచ్చెక్కిపోయిందేమో, ఏం చేయాలో అర్థం కాక ఆ ఖడ్గం అక్కడే ఇసిరేసి ఇంకా చికాకు పడిపోయి అతను ఆయన రూమ్లోంచి బయటకు వెళ్ళిపోతాడు, పూజ గదిలోంచి బయటకు వెళ్ళిపోయి ఇంకా అనుకుంటాడు, లేదులే ఇంకా మావాడికి పిచ్చి పట్టేసినట్టుంది, ఇలాగ ఏదో మాట్లాడు ఏవో చేతలు చేస్తుంది అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. అయితే తర్వాత ఒక రోజు ఏమంటాడంటే, ఇంకా తనకి యాక్చువల్గా అప్పటి వరకు కోపం ఉంది మీరాబాయి మీద, కానీ ఎప్పుడైతే ఇలా కొంచెం పిచ్చి పట్టినట్టు ఉందో ఇంకా అతనికి కోపం పోయి సానుభూతిలోకి వస్తుంది. అయ్యో ఇంత చిన్న అమ్మాయి ఆ భక్తి అనే పిచ్చిలో పడిపోయింది ఏంటా అని చెప్పి నిజానికి ఇంక అక్కడి నుంచి అతనికి కోపం ఏమి ఉండదు, చాలా పాపం ప్రేమగానే చూసుకుంటూ ఉంటాడు. కాకపోతే ఇంకా ఆమె శారీరకంగా భర్తతో ఉండాల్సినట్టుగా ఉండదు అనమాట. కాకపోతే భర్తకి వ్యతిరేకంగా కూడా ఏమీ చేయదు, భర్త ఏం చేయాలో అతనికి అవన్నీ పరిచారకులు చేస్తూ ఉంటుంది, కానీ ఇంకా వ్యతిరేకంగా కానీ అతనికి ఏదో శారీరకంగా చేయాల్సిన చర్యలు అవి ఏం చేయదు. అది కొంచెం బాధ అయినా ఆయనతను ఎప్పుడు కోపపడ్డా అనమాట. ఇంక ఇక్కడి నుంచి అతనికి అర్థమవుతుంది, అయ్యో పాపం విపరీతమైన భక్తిలో ఇంకా పిచ్చేకిపోయినట్టు ఉందని చెప్పి సానుభూతిలోకి మారిపోయింది. ఇంక ఇక్కడ కష్టం ఎవరికి వస్తుంది, అత్తగారు ఆడపడుచు మరిది కూడా ఒక అతను ఉంటాడు. సో వీళ్ళకి అందరికీ ఇంకా బాధ అనమాట. భోజరాజు ఏమంటలేదు, ఈ అమ్మాయి ఇలా ఉంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఈమె భక్తి నెమ్మదిగా అందరికీ తెలుస్తూ ఉంటుంది కదా. సో ఈమె ఇలా పాటలు పాడుతుంది, మంచిగా నృత్యం చేస్తూ ఉంటుంది కదా, గుళ్ళు గోపురాలు తిరిగేస్తూ ఉంటే ఇంకా అవి చూడడానికి అందరూ వెళ్తూ ఉంటారు. ఎంత తన్మయత్వం అంటే, ఎవరికైతే నిజంగా ఆ స్థితిలో ఉన్నారో, ఆ జ్ఞానము కాసింత స్థితిలో ఉన్నారో వాళ్ళకైతే ఆ మీరాబాయి నృత్యం చేస్తుంటే అక్కడ మీరాబాయి చేస్తుందా లేదా కృష్ణుడు చేస్తున్నాడా అనో, లేకపోతే ఒక చిన్న ఒక్కొక్కసారి ఆ రూపంలోనే కృష్ణుడు కనిపించడం అలా అనమాట. ఎవరైతే కాసింత ఆ జ్ఞానంతో ఉన్నారో వాళ్ళకి అలా తెలిసేది. అంటే అంత లాగా ఆమె ఆకర్షణీయంగా కీర్తనలు కానీ నృత్యం కానీ చేస్తూ ఉండేది. మరి ఎందుకు రారు జనాలు, పెరిగిపోయారు జనాలు వస్తూ ఉన్నారు. ఈమె చూసానేమో రాజకన్య కదా, వీళ్ళకు ఎలా ఒప్పుకోరు కదా, ఈ రాజ్యంలోంచి వాళ్ళ ఇంట్లోంచి అలా భవనంలోంచి బయటకు వెళ్ళిపోయి ఇలాగ నృత్యమది చేయడం అనేది సహజంగా మరి ఇష్టపడని విషయం. కాబట్టి వీళ్ళకి ఇంట్లో వాళ్ళకైతే నచ్చదనమాట. అయితే ఇలాగా జనాలు వస్తున్నారు, ఇలా పాకుతూ ఉంటుంది కదా, ఈవిడ అలా చేస్తున్నారంట, ఎవరో బాగా చేస్తారంట, ఆవిడని చూస్తే కృష్ణుడు గుర్తొస్తాడంట అని చెప్పుకొని ఇంకా ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు. ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే మొఘల్ రాజు అక్బర్ వరకు వెళ్ళిపోయింది. అయితే ఆయన మరి వచ్చి చూస్తే ఇక్కడ వీళ్ళిద్దరికి పడదు కదా, శత్రువులు కదా. అక్బర్గా వస్తే ఇక్కడ జరగదు, వీళ్ళు పట్టుకుంటారు లేకపోతే చంపేస్తారు. అందుకని అక్బర్ ఏం చేస్తాడంటే వేరే మారు రూపంలో తాన్సేన్తో పాటు అక్కడికి వస్తారనమాట.
అయితే ఇక్కడికి వచ్చాక అందరూ కూర్చున్నారు, వీళ్ళు కూడా ఏదో మారు రూపంలో ఎక్కడో చివరిని కూర్చున్నారు, చూస్తున్నారు. ఇంకా ఆమె రాలేదు. ఆమె వచ్చేటప్పుడు చూస్తే ఆమె శరీరం అంట ఏదో బంగారం రంగుతో ఉందట. ఒక తెల్ల చీర కట్టుకుని బంగారం రంగుతో ఉండి వస్తుంటే జనాలందరూ ఆ కాళ్ళ మీద పడిపోయి దండాలు పెట్టుకుంటున్నారు. కానీ ఈమెకి ధ్యాస లేదు. ఎవరు జనాలు వచ్చారు, కాళ్ళకి దండం పెడుతున్నారు, ఏదో నా పాట వినడానికి వచ్చారు, ఇవన్నీ ఆవిడకి స్పృహే లేదు. వాళ్ళకి ఇంకా దాంతో సంబంధం ఉండదు కదా, ఆ స్థితికి వెళ్ళిపోయిన ఆవిడ. కాబట్టి ఆవిడ కళ్ళు ఎక్కడున్నాయి, లోపల కృష్ణమూర్తి ఉన్నారు. వెళ్ళి ఆయన దగ్గర కదా ఆ విరహ బాధలు ఏవో చెప్పుకోవాలని చెప్పేసి ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. జనాలందరూ పాదాల మీద పడ్డారు, దండం పెట్టుకున్నారు, ఎవరు కాళ్ళు కూర్చున్నారు. అప్పుడు అమ్మ లోపలికి వెళ్ళారు. వెళ్ళి ఆ కృష్ణుడి పాదాలను పట్టుకొని ఆ స్వామి వారిని కావలించుకొని ముద్దు పెట్టుకొని అప్పుడు ఆవిడ మళ్ళీ విరహగాథ మళ్ళీ ఆ పాటల్ని స్టార్ట్ చేశారట. అమ్మ ఎలా పాడుతూ ఉంటారంటే, స్వామి నేను నీ దాసిని కదా, ఎంత మొరపెట్టుకున్నా సరే నీకెందుకు నా విరహం అనేది అర్థం కాదు, ఎందుకు నువ్వు నన్ను పట్టుకుని వెళ్ళవు, ఎందుకు నువ్వు నాకు కనిపించవు, నన్ను నీలో లీనం ఎందుకు చేసుకోవు. ఈ రకంగా ఆమె పాడుతుంది, పాటతో పాటు నృత్యం చేస్తుంది. మామూలుగా ఒక రాజకన్య అంత అందంగా ఉంటుంది ఆమె. ఆమె గానం కూడా అంత అమృతంతో ఉంటుంది. ఆమె నృత్యంలో కృష్ణుడు కనిపిస్తాడంటే మరి జనాలు అంత ఆకర్షణ ఉంటుందంటే ఎక్కడ లేకుండా ఉంటుంది కదా. అవన్నీ చూసేసరికి ఆమె అలా నృత్యం చేస్తూ ఉంటే అక్బర్ లోపల నరాలు కూడా కదిలిపోయినాయి అంట. అంటే నిజంగా అక్కడ భక్తి ఉన్నప్పుడు మనలో ఒకలాంటి ప్రకంపనలు వస్తూ ఉంటాయి కదా, అంత ఇది కూడా అక్బర్కి కలిగింది. ఇంకా ఆయన కూడా వెళ్ళిపోయి లాస్ట్లో ఆయన కూడా అక్బర్ చక్రవర్తి ఆయన కూడా వెళ్ళి మీరాబాయి కాళ్ళ మీద పడతారు. అయితే ఈమెకి ఇవన్నీ ఏమన్నా తెలుసా? ఏమీ తెలియదు. ఆమె కీర్తన ఆమెది, ఆమె నృత్యం ఆమెది, ఆయన గిరిధర గోవింద గోవింద అనుకుంటుంది. ఆమె పరిస్థితి ఆవిడది. అప్పుడు ఏం చేస్తారు, అక్బర్ అంట వెళ్ళి ఒక ముత్యాల దండం పట్టుకొస్తారనమాట. తీసుకొచ్చి ఆమెకిచ్చి కృష్ణుడికి వేయమని చెప్తారు రత్నాల హారము వేయమంటే అప్పుడు అమ్మ అంటారు, ఇది నా గిరిధరుడే, ఆయన గోపాలరత్నము, మళ్ళీ ఇంకో కొత్తగా మీరు రత్నాలు ఏం తీసుకొస్తారు, ఇవేం అవసరం లేదు అంటే ఈయనేమంటారంటే అలా ఏం లేదమ్మా, ఒక భక్తుడు భగవంతుడికి ఇస్తున్నాడు, ఆ భక్తుని ఇచ్చే ఆ భక్తిని మీరు అలాగా ఆయనకి ఇవ్వడం తప్పితే ఇందులో వేరే వేరే అర్థాలేం లేవు, నేను ఇస్తుంది కనీసం ఆయన వరకు చేర్చండి అని చెప్తే సరే అని చెప్పి మీరాబాయి ఆ రత్నాల హారం తీసుకొని కృష్ణుడి మెడలో వేస్తుంది. అయితే ఆ తర్వాత అక్బర్ వాళ్ళు వెళ్ళిపోతారు. మరి ఇలాంటి విషయాలు ఎప్పటికన్నా తెలియకుండా ఉంటాయా? వెంటనే తెలిసిపోతుంది, అక్బరు వచ్చాడంట, మన రాజ్యంలోకి వచ్చాడంట, మీరాబాయి దగ్గర కాళ్ళకి దండం పెట్టాడంట, రత్నాల హారం ఇచ్చి మళ్ళీ వెనక్కి కూడా వెళ్ళిపోయాడంట, ప్రాణాలతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అంత శత్రుత్వం ఉండేది వాళ్ళకి. ఇంకా అప్పుడు భోజుడికి మామూలు కోపం రాదు, విపరీతమైన కోపం వచ్చేస్తుంది. వెంటనే మీరాబాయి దగ్గరికి వచ్చేసి, అసలు నువ్వెందుకు నా జీవితంలోకి వచ్చావు అంటే, మా వంశగౌరవం అంతా మంట పెట్టడానికే వచ్చావు, ఎందుకు అసలు ఇంత పిచ్చిదానిలాగా ఇలాగా ఉంటున్నావు, ఒక పని చేయకూడదా, వెళ్ళేందులోనే చావకూడదా, నీ వల్ల కదా నాకు నా బతుకు మా వంశం అంతా పాడైపోతుంది అని చెప్పేసి గట్టిగా తిట్టేసి ఆయన వెళ్ళిపోతే అప్పుడు పాపం ఈమెకి బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దగా భర్తతో ఎప్పుడు ఆవిడేమీ కావాలని కోపం అది పెట్టింది ఏమీ లేదు కదా, ఏమీ కష్టపెట్టింది లేదు. అతను పాపం అడ్జస్ట్ అయ్యేవాడు, అతనేమీ ఎప్పుడు చాలా కష్టపెట్టలేదు. కానీ ఇంత మాట అనేసరికి ఇంకా సరే భర్త అలా అన్నాడు కదా అని చెప్పేసి ఆమె మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది. సరే కృష్ణ, ఇంకా నేను ఇంకా వెళ్ళిపోతాను, ఎందుకంటే నా భర్తే ఇంకా చావచ్చు కదా అని అన్నారు కాబట్టి సరే నేను నదిలో పడి చావడానికి వెళ్తున్నాను అని చెప్పేసి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇంకా ఆయనకి వీడుకోలు చెప్పేసి బయలుదేరి నదీ తీరానికి వస్తుంది. అక్కడ నదీ తీరం దగ్గర మాత్రం ఎలా చెప్తారంటే, ఆ నదీ దగ్గర అలలు పైకి వస్తున్నాయంట. ఆ అలలు ఎందుకు పైకి వస్తున్నాయంట, ఇంత గొప్ప భక్తురాలు నాలో లీనమవడానికి వస్తుంది అని చెప్పి స్వాగతం ఇస్తుందా అన్నట్టు ఆ అలలేమో పైకి వస్తున్నాయంట.
మరి అల్లలు కిందకు కూడా దిగిపోతూ ఉంటాయి కదా. అయ్యేందుకు అంటే అయ్యో ఇంత మంచిదానికి ఇంత కష్టం వచ్చిందా అని బాధపడుతున్నాయంట. అలాగే సూర్యుడు కూడా అది సంధ్యా సమయం, ఇంకా సూర్యుడి కిందకి వెళ్ళిపోతూ ఇంత బాధ, అయ్యో నేను ఇలాంటి ఇది నేను చూడలేని పరిస్థితి అన్నట్టు సూర్యుడు అస్తమిస్తున్నాడా అని చెప్తారనమాట. అస్తమిస్తూ ఆమె పాదాలను తాకి ఆమెకి నమస్కరించి ఆదిత్యుడు కూడా వెళ్ళిపోయాడని చెప్తారు. ఆ తర్వాత అమ్మ కాసేపు అలా ధ్యానంలో కూర్చుంటారు. కాసేపు ధ్యానం చేసుకొని ఇంకా లాస్ట్కి మళ్ళా ఆ నదికి నమస్కరించి అందులోకి వెళ్ళడానికి ముందుకు వెళ్తూ ఉంటే సడన్గా ఎవరో వచ్చి ఆమె భుజం మీద ఒక చెయ్యి ఉంటుంది. ఎవరో ఆపుతారు. వచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకెవరు ఉంటారు, మన కృష్ణుడే వచ్చి ఉంటాడనమాట. వచ్చి ఉండి అప్పుడు స్వామి ఏమంటారంటే, ఇప్పటి వరకు నీ శరీరము నీ భర్త అన్నట్టు ఇప్పటి వరకు నీ జీవితం అక్కడ వరకు ఉంది, ఇంకా ఇప్పుడు నువ్వు జీవితాన్ని ఇంకా అంతం చేసేసుకుందాం అనుకున్నావు కాబట్టి ఇక్కడి నుంచి నీ జీవితం అంతా నాకే చెందుతుంది. కాబట్టి నువ్వు ఒక పని చేయి, ఇక్కడ ఈ ఊరు వదిలేసి నువ్వు బృందావనానికి వచ్చేసాయి అని చెప్పి స్వామివారు చెప్పేసి అంతర్ధానం అయిపోతారు. అయితే స్వామివారిని చూసాను కదా, వెంటనే మూర్ఛ వచ్చేసి పడిపోతారనమాట. మీరాబాయి అలా పడిపోయి ఎంతో సేపు తర్వాత మళ్ళీ మూర్ఛలోంచి తేరుకొని ఇంకప్పుడు ఆవిడకి అర్థమవుతుంది, నా జీవితం ఇంక ఇక్కడి నుంచి మారుతుంది, ఏదో రాజభవనాల్లో కాకుండా బృందావనానికి వెళ్ళాలి. బృందావనగానే ఆమెకి ఇంకా మహానందం కలిగింది. ఎందుకంటే పూర్వజన్మలో అక్కడే ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళాక కృష్ణుని కొత్తగా ఎదగడానికి ఏముండదు, ఇంకా స్వామి అక్కడే ఉంటారు. ఇంకా ఆమె బయలుదేరుతుంది. అయితే అక్కడి నుంచి బృందావనానికి వెళ్ళే మధ్యలో అంతా ఆమె కీర్తన చేసుకుంటూ నృత్యం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా జనాలందరూ ఆమె చుట్టూరు చేరి అలాగా ఆమెతో పాటు వెళ్తూ ఉంటారనమాట. అయితే చాలామంది అంట ఆ అమ్మకి కాళ్ళు కడిగి ఆ పాద జలాన్ని నెత్తిమీద చల్లుకొని అలాగా మొత్తానికి ఆమె బృందావనం చేరుకుంటారు. అక్కడ ఎలా చెప్తారంటే, అక్కడ పిల్లలేమో మీరాబాయిని ఒక తల్లిలాగా చూశారంట. అలాగే కొంచెం పెద్దవాళ్ళు ఉంటాయి, ఈమెనేమో ఏదో కూతురులాగా చూశారంట. కొంతమందికి ఎవరికైతే జ్ఞానం కావాలనుకున్నారో వాళ్ళు గురువులాగా చూశారంట. అలాగా అంతమందికి అన్ని రకాలుగా అమ్మ కనిపిస్తూ ఉన్నారనమాట. అప్పటికి కనీసం ఆమెకి 20 సంవత్సరాలు కూడా లేవు, ఇంకా చిన్న ఆమె. అప్పటికేం పెద్ద ఏజ్ కాదు, చాలా చిన్న ఆమె. ఎందుకు 20 సంవత్సరాలు కాదనేది మళ్ళీ చూద్దాం. అయితే వెళ్ళారు కదా, గురువులాగా అంతా చూసుకున్నారు. అయితే ఇంకా ఆమె రోజు ఏం చేసేవారంట, రాసలీలల గురించి అక్కడ కీర్తించడము, దాని గురించి వివరించడము, అది నృత్యం చేసి చూపించడము, ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ఇంకా 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 ఆకర్షణ పెరగడము, అందరూ బృందావనానికి వచ్చి అమ్మని చూసుకుని వెళ్తూ ఉండేవారంట. ఇలా వెళ్ళినప్పుడే ఒక రోజు ఏమవుతుందంటే, జీవగోస్వామి గారని ఒక చాలా మంచి గురువులు వస్తారనమాట. ఆయన వచ్చి ఒక ఆశ్రమంలో ఉన్నారు. ఉంటే ఈమె ఆయన అంత పెద్ద గురువులు కదా అని చెప్పి కలవడానికి వెళ్తుంటే అక్కడ వాళ్ళ శిష్యులు అడ్డగించి మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అదేంటి, ఎందుకు వెళ్ళడానికి వీలు లేదు అంటే, మా గోస్వామి గారు పురుషులతోనే మాట్లాడతారు తప్పితే ఆ స్త్రీలను కలవరు, అందుకని మీరు వెళ్ళకూడదు అని చెప్తారు. చెప్పగానే అప్పుడు మీరాబాయి అంటారంట, అయితే ఇక్కడ ఈ బృందావనంలో కృష్ణుడు కాకుండా ఇంకెవరైనా పురుషులు కూడా ఉన్నారా? ఒకవేళ అలా ఉన్నారని చెప్తే కనుక రాధమ్మ ఊరుకోదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేస్తుంది అని అంటారనమాట. ఈ మాటలు లోపలున్న గోస్వామి గారు వింటారు. వెంటనే ఆయనకు అర్థమవుతుంది ఈమె ఎవరు ఏంటని చెప్పి. వెంటనే బయటకు వచ్చి ఆమెను లోపలికి తీసుకొని వెళ్ళి ఆమెకి కావాల్సిన అతిథి మర్యాదలు ఏం చేసి ఆమెతో ఉంటారు. అయితే ఎప్పుడైతే ఈ గోస్వామి గారే ఆమెను గుర్తించారో ఇంకా 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 ఆమె ప్రతిభ ఇంకా నాలుగు వైపులు వెళ్ళిపోయింది. జనాలందరూ ఇంకా రావడం మొదలెట్టారు. ఇలా వచ్చినప్పుడు ఒకసారి ఏం చేస్తారంట, చిత్తూరు నుంచి చాలామంది వచ్చారంట. అలా వచ్చిన వాళ్ళల్లో కొంతమంది మీరాబాయిని గుర్తుపట్టి అప్పుడు మీరాబాయిని అంటారు, అమ్మ వెనక్కి వచ్చేసాయి అని. అంటే అమ్మ అంటారు, లేదు నేను ఇక్కడే ఉంటాను. అయితే వాళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ భోజుడికి చెప్తారనమాట,
భోజుడు ఎలా ఉన్నాడు, ఏ అవస్థలో ఉన్నాడంటే ఎప్పటి నుంచి మీరాబాయి వెళ్ళిపోయిందో ఆయనకి పిచ్చి పట్టేసినట్టు అయిపోయిందంట. ఎందుకంటే మనం చెప్పాం కదా, అతనికి ఏమి కోపం ఉండదు, ఏదో జాలి ఉంటుంది, నిజంగానే భార్య కాబట్టి ప్రేమ ఉంటుంది. అవంతలో ఈమె వెళ్ళిపోయిందనే బాధ కూడా ఆయనకి చాలా ఉంటుందన్నమాట. అయితే ఎలాగైనా సరే ఆమెను వెనక్కి తెచ్చుకోవాలని అనుకుంటారు. అయితే ఇలాగే వెళ్ళిపోయి రా అంటే వస్తుందా అంటే ఆమె ఖచ్చితంగా రాదనే విషయం భోజుడికి తెలుసు. అప్పుడు ఏం చేయాలా అని చెప్పేసి అతను ఒక బిచ్చగాడి వేషంలో వెళ్తారనమాట. బిచ్చగాడి వేషంలో ఆమె ఎదురుగుండా వెళ్ళి ఆమెకి ఆమెను అడుగుతారు, నాకు కొంచెం భిక్ష పెడతారా అని. అంటే ఏమంటది, నేనే ఏమీ లేని దాన్ని, నేనే ఎవరైనా భిక్ష పెడితే తింటున్నాను, మరి నేను నీకేమి ఇవ్వగలను అంటే, అలా కాదు మీరే ఇవ్వగలరు అని చెప్పేసి అప్పుడు తన వేషం తీసేస్తే అప్పుడు ఆమె చూస్తుంది, అరే తన భర్త అని. అప్పుడు ఆమెకు అర్థం అవుతుంది. అర్థం కాగానే పాపం కాళ్ళకి దండం పెడుతుంది అనమాట. కాళ్ళకి దండం పెట్టి అప్పుడు తను పిలుస్తారనమాట, లేదు నువ్వు మళ్ళీ చిత్తూరు వచ్చేసాయి, నీకు ఎలా కావాలంటే అలా ఉందో కానీ నేను నిన్నేమి అడ్డు పెట్టను అని చెప్తే ఇంకా పాపం ఆమె సరే అని చెప్పేసి మళ్ళీ భర్తతో కలిసి చిత్తూరు వచ్చేసింది. కానీ అతను ఎంత బాగా చూసుకుంటున్నాడు, ఆమెమో యాజ్ యూజువల్ దాన్ని ఏ పూజలు అవన్నీ చేసేది అవన్నీ చేస్తూనే ఉంది. కానీ ఏమవుతుంది, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి చనిపోతారు, వాళ్ళ భర్త చనిపోతారు. అప్పటికి మీరాబాయి వయసు ఎంత అంటే 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలకి ఆమె విధవ అయిపోతుంది అనమాట. అయితే సరే ఇంకా భర్త చనిపోయినా సరే మామూలుగా ఇంకా ఆమె పూజలు అవి చేసుకుంటుంది. కానీ భర్త తర్వాత వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఆ అబ్బాయి విక్రమ్ సింగ్ అనమాట. అతను ఇంకా మళ్ళీ రాజసింహాసనాన్ని అధిష్ఠిస్తే ఇంకప్పుడు వీళ్ళకి కోపం కదా, ఏదో భర్త ఉన్నంతసేపు ఏమో, కానీ భర్త వెళ్ళిపోయాక మళ్ళీ ఇంకా మరిది గారు ఆడబడుచు వీళ్ళందరికీ కోపం కదా. వాళ్ళు ఏదో ఏంటంటే ఈమె రాజవంశీయులైన ఈవిడ భవనంలో ఉండకుండా అలా గుళ్ళు గోపురాలు తిరగడము, సత్సంగాలు అంటూ అలా పురుషులతో వాళ్ళకి అది పురుషులు అనిపిస్తుంది అనమాట. సత్సంగంలో అంటే ఏమేమనుకుంటారు, సత్సాంగత్యంలో ఉండాలి కదా, ఆ సత్పురుషులు ఆ మాటలు విని వాళ్ళతో ఉంటేనే కదా నాకు భక్తి మార్గంలో ముందుకెళ్తాను ఏమనుకుంటుంది. వాళ్ళకి అది పరాయి పురుషులని అనిపిస్తుంది. సో ఆ రకంగా గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అయితే చాలాసార్లు ఇవన్నీ అడ్డుపట్టడం ఉంటుంది. అప్పుడు విక్రమ్ సింగ్ వచ్చి చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు అనమాట, ఎందుకు ఇలా చేస్తున్నావు, మా వంశ ప్రతిష్ట నాశనం అయిపోతుంది, నువ్వు బయటకు వెళ్ళడానికి వీలు లేదు, ఏ గుళ్ళు గోపురాలకు వెళ్ళకూడదు, ఏ సత్సంగం చేయడానికి వీల్లేదు, ఏ పరాయి వాళ్ళతో మాట్లాడకూడదు, నువ్వు ఇంట్లో కూడా భక్తిది చేయకూడదు అని చెప్తే వెంటనే అప్పుడు మీరాబాయి ఏమంటుందంటే, అసలు ఏముందని జీవితంలో ఇంతలాగా మాట్లాడుతున్నారు, ఈరోజు నువ్వు ఖచ్చితంగా స్వర్ణ ఖచ్చిత పడక మీద పడుకుని ఉండుంటావు, ఏదో బంగారం మంచి మీద పడుకున్నాము, కానీ రేపు నువ్వు ఎక్కడ పడుకుంటావు, శ్మశానంలో పడుకుంటావు కదా. ఇది తెలియక ఎందుకు నువ్వు ఇంత గొడవలు పెట్టుకుంటున్నావు, ఎందుకు అవసరం లేని గొడవలు, అవసరం లేని ఇంత కోపాలు తాపాలు తెచ్చుకుంటున్నావు అని అనగానే ఇంకా ఎదురు ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియక విక్రమ్ సింగ్ వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ ఉదా ఉంది కదా, ఇంకా ఆమెకి మాత్రం పిచ్చ కోపం అనమాట, ఏం చేయాలి ఇలా కాదని చెప్పి ఒకరోజు పిలిచి విషం ఇచ్చి నువ్వు తాగాల్సిందే, ఎందుకంటే నీ వలన మా వంశం అంతా పరువు అంతా నష్టమైపోతుంది, మాకు ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఈమె నవ్వుతూనే తాగేస్తుంది. కానీ తెలుసు కదా ఆ విషం కూడా అమృతం అయిపోతుంది. ఎవరినైతే శ్రీకృష్ణుడే కనిపెట్టుకుని ఉన్నాడో వాళ్ళని విషం ఏం చేస్తుంది, మనం ఆల్రెడీ చాలా స్టోరీస్లో చూసాం, ప్రహ్లాదుడు అని ఇంకోటి అని. సో అలాగా కృష్ణుడు ప్రతిసారి కాపాడుతున్నాడు. ఆ తర్వాత ఏమో ఏదో పూల బొట్టలోనేమో పెద్ద విషసర్పాన్ని పెట్టి పంపిస్తే ఆ అమ్మాయి చూస్తుంది అక్కడ, కానీ ఆ అమ్మాయి కదా ఏమిటి, అది పాములాగే కనిపించదు, ఏదో బాలకృష్ణుడు అనుకుని ఆమె ముద్దు పెట్టుకోగానే అదల్లా ఒక పువ్వు లాగా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఏం చేస్తారట, వాళ్ళు ఆమె పడుకుంటుంది కదా, ఆ పడక కింద అన్ని కత్తులు పెట్టి ఉంచుతారంట. ఆమెకు తెలీదు, మామూలుగా వెళ్ళి పడుకోగానే ఆ కత్తులన్నీ రోజా పువ్వులాగా అయిపోతాయి. అప్పుడు వీళ్ళకి అర్థమైపోతుంది, ఏం చేసినా సరే ఆమెను చంపడం అనేది మన వల్ల అయ్యే పని ఏం కాదని చెప్పి. అప్పుడు వీళ్ళు ఇంకొక ఆలోచన చేస్తారు, ఏమంటే ఇక తను మన భవనంలో ఉండడం కాదు కానీ ఎక్కడో ఊరు అవతల ఎక్కడో ఏదో ఒకటి కట్టేసి ఇచ్చేద్దాము, ఆమె ఇంక అక్కడే ఉంటుంది అన్నట్టు
కట్టారు. సరే ఆమెను అక్కడే పంపించేశారు. పంపించేసాక ఏమన్నా ప్రశాంతంగా ఆమెను బతకనిచ్చారా అంటే మళ్ళా ఏవో బాధలు పెడుతూనే ఉంటారనమాట. అయితే ఇంకా ఆమె ఒకరోజు తులసీదాస్ గారికి ఒక లేఖ పంపిస్తుంది అనమాట. ఏమనంటే, స్వామి నేను చేసిన తప్పేంటంటే నేను భక్తిలో మునిగిపోతున్నాను, ఆ భక్తిలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఇదే ఏదో చాలా తప్పని మా కుటుంబ సభ్యులేమో ఒకటే బాధ పెడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు, నేను ఇప్పుడు ఏం చేయాలి అని. అప్పుడు తులసీదాస్ గారు ఎదురు ఒక లేఖను పంపిస్తారు. ఆయనకి యాక్చువల్గా మీరాబాయి అంటే ఆ లేఖను చూసి మహదానందం కలుగుతుంది అనమాట. ఎందుకంటే అప్పటికే ఆ మీరాబాయి అందరికీ తెలిసిన ఇది, అంత భక్తురాలని తెలుసు. కానీ ఆమె అలా పంపించేసరికి ఈయన ఎదురు ఏమంటారంటే, ఎంత సొంతవారైనా సరే ఒకవేళ మనల్ని భక్తి నుంచి అడ్డగిస్తున్నారు అంటే వాళ్ళని త్యజించాలి. అదేంటి స్వామి ఎలాగా అంటే, విభీషణుడు ఉన్నాడు అంటే సొంత అన్నను వదిలేశాడు, ప్రహ్లాదుడు ఉన్నాడంటే వాళ్ళ తండ్రిని వదిలేశాడు, ఇలాగ గోపికలు ఉన్నారంటే వాళ్ళ కుటుంబాలను వదిలేశారు. ఎందుకు అంటే కేవలం భక్తి కోసం కదా. అందుకని ఏమంటారంటే భక్తి అనేది మాత్రమే ఇంపార్టెంట్. భక్తిని పట్టుకున్నప్పుడు ఇంకా ఎవరేమంటారో అది ఇది అని చెప్పి వాళ్ళ వెంట మనం తిరిగితే మన జీవితాలు అయిపోతాయి తప్పితే వాళ్ళు ఏదో మనతో సరిగ్గా చూస్తారంటే అది చూసే జరిగే పనే కాదు. అందుకని ఏం చెప్తారంటే అవి వదిలేసాయని చెప్తారు. అప్పుడు ఎప్పుడైతే ఈ లేఖ వెనక్కి వచ్చిందో అప్పుడు అమ్మ ఏం చేస్తారంటే మళ్ళా ఆ గిరిధర్ గోపాల్ విగ్రహాన్ని తీసుకొని బృందావనానికి వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ బృందావనంలో ఎప్పటిలాగానే కీర్తనలు, భజనలు, నృత్యాలు అన్నీ చేసుకుంటూ ప్రచారం చేస్తూ అలాగే తిరుగుతూ బరసాన రాధమ్మ ఉంటారు కదా, అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఉంటారు. అలాగే ద్వారకా వెళ్తారు. ద్వారకలో కూడా 20 సంవత్సరాలు ఉన్నారంట. ఆ 20 సంవత్సరాలు కూడా ఎంతమందికో జ్ఞానభిక్ష పెడతారనమాట. ఇంతమంది ఈమె జీవితాన్ని ఆదర్శ జీవితంగా తీసుకుంటారు. అలాగే మామూలుగా భక్తి బీజం కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇలాగ ఎవరినన్నా వింటే కదా. అసలు భక్తి అనేది కూడా స్టార్ట్ అవ్వాలంటే ఏదో ఒకటి ఉండాలి కారణం. ఊరికనే అలా తిరిగేవాడికి ఊరికనే భక్తి ఏం వచ్చేది, ఎక్కడో ఏదో ఒక మాటో ఒకటి చూడడమో ఏదో జరగడమో జరుగుతుంది, దాన్ని బట్టి భక్తి బీజం ఉంటుంది. అయితే అమ్మ వలన ఎంతమందో భక్తి బీజాలు నాటుకున్నాయంట వాళ్ళ మనసుల్లో. అలాగా దగ్గర ఆఖరికి మీరాబాయికి ఎంత వచ్చింది, 67 సంవత్సరాలు వచ్చాయట. అయితే ఒకరోజు పొద్దున్నే ఆవిడ చాలా హడావడిగా చాలా త్వరగా పరిగెట్టేస్తున్నారు. ఏంటంటే సర్దిసుకుంటున్నారు, పరిగెడుతున్నారు గుడికి. ఏంటి అంటే ఆ రోజంట ఆమె శాశ్వతంగా గిరిధరిలో ఇంకా లీనమైపోవాల్సిన సమయం అన్నమాట. ఇంకా శుభగడి వచ్చేస్తుందని అమ్మకు తెలుసు, కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళకి ఏదో కొత్తదేం కనబడుతుందండి. ఏంటి అమ్మ ఏదో ఇంకా ఈరోజు బాగున్నారు, ఇంకా ఆకర్షణీయంగా ఉన్నారు, ఏంటో హడావుడిగా ఉన్నారు, ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కానీ నిజంగా అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. పాపం మా అమ్మని చూడడానికి అక్కడికి వచ్చి ఉన్నారు, వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇంకా ఆమె పరవశం చరమ దశలోకి వచ్చిందంట. ఇంకంతే కదా, ఇంకా వెళ్ళిపోయే స్టేజ్. ఇన్ని సంవత్సరాలు పడిన తపనకి ఇప్పుడు ఇంకా స్వామివారిలో లీనమైపోతుందంటే ఇంకా ఆమె ఆనందం ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో అంత చరమ స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి ఆ నృత్యం చేస్తుంటే భక్తులందరూ ఇంత ముందైతే కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళకే తెలిసేది, కానీ ఇప్పుడు అలా కాదు. అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది కళ్ళు నులుముకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ మీరాబాయి కాదు, అక్కడ కృష్ణుడు కనబడుతున్నాడు. కాసేపు మీరాలాగా కొంచెం కృష్ణులాగా ఇదేంటి ఎవరు కనబడుతున్నారా అని. ఎందుకు అంటే ఇంకా డిఫరెన్స్ ఎక్కడుందంటారు. ఎప్పుడైతే ఒక భక్తుడు ఆ దేవుల్లో లీనమైపోతారు, ఆ తర్వాత ఆ దేవుడికి భక్తుడికి డిఫరెన్స్ లేదని చెప్తారు, ఆ తేడా ఏం కనిపించదు అంటారు. అలాగా మీరాబాయి అంట ఇంకా ఆ స్థితికి వెళ్ళిపోయింది ఆమె. ఇంకా అక్కడ వాళ్ళిద్దరికీ ఎటువంటి డిఫరెన్స్ లేకుండా అయిపోయింది అనమాట. కానీ అందరూ అలా చూస్తున్నారు, తన్మయత్వంతో ఉన్నారు, అందరికీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే అసలు అక్కడ పరిస్థితి ఒకలాగా తయారైపోయింది అనమాట. అర్థమైపోయింది అక్కడ ఏదో జరుగుతుంది అనేది అర్థమైపోయింది. సడన్గా ఏమైందంట, మీరాబాయి అసలు అదృశ్యం అయిపోయారంట. ఆమె అక్కడ ఆమె ప్లేస్లో ఒక జ్యోతి లాంటిది వెలిగిందంట. ఆ జ్యోతి వెళ్ళిపోయి అక్కడ కృష్ణుడు ఉన్నారు కదా, ఆయన విగ్రహంలో లీనమైందంట. ఆ తర్వాత ఆ కృష్ణుడి విగ్రహం కూడా మాయమైపోయిందంట. ఇంకప్పుడు అందరూ జై గోపాల అని, జై మీరా అని చెప్పేసి ఒకటే భక్తి పారవశ్యంలో వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.